చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశించినటువంటి తరుణాన్ని మనము ధనుర్మాసంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? కాలం అనంతం, ఆద్యంతములు లేనిది అనంతం అవుతుంది. ఈ అనంతమైన కాలాన్ని లెక్కించే విధానాలలో సూర్య గమనాన్ని ఆధారం చేసుకొని చైత్రమాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠమాసం అనేది కాకుండా మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం, కర్కటక మాసం అంటూ రాశుల నామాలతో అలా పిలిచే సంప్రదాయం సూర్య సిద్ధాంతం, సూర్య గమనం, సంక్రమణం ఆధారంగా ఉండేటటువంటి గణన. చంద్ర గణన, చంద్రుడి కదలికలు ఆధారంగా చేసేటటువంటి పేర్ల వరుస చైత్రమాసం, వైశాఖ మాసం. చిత్త నక్షత్ర మండల సమీపంలో చంద్రుని పౌర్ణిమ నాడు సంచార కారణాదులు ఇలా ఈ లెక్కలోకి రాగా, సూర్య గమనాన్ని ఆధారం చేసే విధానంలో మకర రాశి నుంచి ధనురాశిలోనికి సూర్య సంచారం ఆరంభం కావడంతో ధనుర్మాసం లెక్క మొదలవుతుంది. తమిళనాట ఈ సంప్రదాయం విశేషం. చిత్రి, ఆడి, అవని ఇలా వాళ్ళ పేర్లు కూడా నెలలకు ఉంటాయి. తై, మాసి, పంగుణి అనే పేర్లతో తమిళంలో కూడా ఈ నెలల పేర్లను ఇలా పిలుస్తూ ఉంటారు. ధనుర్మాసం ఈ మాసానికి చాలా ప్రత్యేకం. సూర్య సంచారం క్రమేణా పూర్వపు స్థితిని సంతరించుకుంటుంది. ఏమిటి పూర్వపు స్థితి? కర్కాటక రాశిలో ప్రవేశించినది మొదలుగా చలి పెరిగి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం ఈ 5 రాశుల కాలాలలో క్రమేణా పగటి కాలం తగ్గిపోతూ రాత్రి చీకటి పెరిగిపోతూ వెలుతురులు తక్కువగా ఉన్న కారణం చేత దక్షిణాయనం అని పిలుస్తుంది ఈ శాస్త్రం. ధనురాశి అనంతరం ధనుర్మాసం తర్వాత వచ్చే మకర రాశిలో సూర్య సంచారం ప్రారంభం కావడంతో ఇక పూర్తి కాలపు వెలుతురు లభించే కాలం పెరగడంతో ఉత్తరాయణం, కర్కటక సంక్రమణం, మకర సంక్రమణం ఈ రెండింటినీ మనం విషువత్తులు అన్న పేరిట ఆధునిక సిద్ధాంతవేత్తలు కూడా నిర్ణయిస్తున్నారు. ధనుర్మాస కాలంలో సూర్యకాంతి బాగా తగ్గి ఉంటుంది. నక్షత్రాల కాంతిని ప్రత్యామ్నాయంగా మనం స్వీకరించాలి. అందుకే సూర్యోదయం కంటే పూర్వమే లేచి పెసరపప్పు, బియ్యము, మిరియపు గింజల పొడి, ఆవు నెయ్యి వీటితో చేసిన పులగము అనే వంటకాన్ని సూర్యోదయం కంటే పూర్వమే స్వీకరించాలి. లేదా సూర్యోదయం అయిన మొదటి జాములో 3 గంటల లోపల స్వీకరించాలి. జీర్ణ వ్యవస్థ ఈ విధంగా మనం స్వీకరించే ఈ పదార్థం వల్ల మేలు అవుతుంది. ఘృతం బిభక్షితిరే, ఘృతం తాగాలి, నెయ్యి తాగాలి. అరచేతిలో నెయ్యి వేసుకుని త్రాగితే ఏ రోగాలు రావు. కనీసంగా అన్నం పైన ఆ నెయ్యి వేసి పెదవులకు తగలకుండా, పంటికి తగలకుండా ఆ తడిసిన ఆ మెతుకు, నేతితో తడిసిన ఆ మెతుకులను స్వీకరిస్తే ప్రాణాగుస్తాంజుహోతి, ప్రాణశక్తి మెరుగవుతుంది. అది ఈ కాలంలోనే కనుక ధనుర్మాసంలో సూర్యోదయం కంటే పూర్వమే లేచి స్నానాదికాదులు పూర్తి చేసుకుని ఆలయానికి వెళ్ళి స్వామి సన్నిధానంలో దీపారాధన చేసి యథాశక్తి తులసి మాలికల చేత ఆ స్వామిని పూజించి పిదప ఇలా ఆరోగ్యంగా ఉండేటటువంటి ప్రసాదించేటటువంటి పదార్థాన్ని ఔషధ రూపంలో సేవించినట్లయితే జీవితం మెరుగున పడుతుంది, నిరోగంగా మారుతుంది. ఇలాంటి లక్షణాలతో సంప్రదాయం మనకు ధనుర్మాసం అనేటటువంటి ఒక
విశేషమైన వ్రత సంబంధమైన మాసంగా సూచించింది. ఇది నియమపూర్వక మాసం, నియమాల మాసం. గురుగారు, శ్రీరంగనాథుడిపై గోదాదేవి అభివ్యక్తం చేసిన ఆ భక్తిని మధుర భక్తిగా వ్యవహరించారు. నవవిధ భక్తి మార్గాలలో లేని ఈ మధుర భక్తి యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? మధుర భక్తి ఆండాళ్ తిరువడిగలే శరణం. వైష్ణవ ధర్మావలంబులు ఈ ధనుర్మాసం అంతా కూడా ఆండాళ్ తల్లిని సేవించుకుంటూ ఉంటారు. కోదై అనే పేరు గల ఆ గోదాదేవి విల్లిపుత్తూరులో తులసి వనంలో విష్ణుచితుల వారికి లభించింది. స్వప్నంలో కాదు కదా, నిజంగా కూడా కనిపించడంతో, దర్శనం ఇవ్వడంతో ఆ స్వామి పెరియాళ్వార్ పరమానంద భరితుడయ్యాడు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏ పేరైనా, ఎలా పిలిచినా, ఏ సంబోధన చేసినా మధుర భక్తి అనే విషయం వచ్చినప్పుడు పెరియాళ్వార్, అలాగే తిరుప్పానాళ్వార్, తొండరప్పడి ఆళ్వార్, పన్నిద్దరాళ్వారులలో గోదాదేవి స్థానమే ప్రత్యేకం. కోదై అనే పేరుతో పూలబాల అని మనం చెప్పుకుంటున్నాం. ఆముక్తమాల్యదగా మహాకవులు వర్ణించారు. తాను ధరించిన పుష్పమాలికను పరమాత్ముడి సేవకై పంపించేటటువంటి భక్తి మధుర భక్తి. తనకు పరమాత్ముడికి అభేదం, ఇది మధుర భక్తిలో ఉండే అంతరార్థం. నవవిధ భక్తి మార్గాలలో స్వామి నామాన్ని వినడం, స్వామిని కీర్తించడం, స్వామిని స్మరించడం, స్వామిని పాదసేవలతో ఆనందపరచడం, అలాగే ఆ స్వామికి సంబంధించిన గుణగానాదులతో లోకమంతా కూడా స్వామిని కీర్తించవలసింది అంటూ ప్రచారం చేయడం, స్వామిని మనసులో నిలుపుకోవడం, స్వామితో సాక్ష్యం చేయడం, అలాగే స్వామికి మన మనస్సును అర్పించడం, ఇలాంటి నవవిధ భక్తి మార్గాలలో లేనిది కానీ నవవిధ భక్తి మార్గాల సారభూతమైనది. ఇది ఒక్కటి విడివిడిగా ఉండేవి, అన్నింటి సమాహారం మధుర భక్తి. సారూప్యము, ఆ స్వామి ఎలా ఏ రూపంతో ఉంటాడో ఆ రూపాన్ని మనము పొందే ప్రయత్నం చేయడం. సాలోక్యము, ఆ లోకం దాకా వెళ్ళే ప్రయత్నం చేయడము. తీవ్రంగా లభించేటటువంటిది సాయుజ్యము. అంతకంటే పూర్వం ఉండేది సామీప్యము. సారూప్యము, సాలోక్యము, సామీప్యము, సాయుజ్యము. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు ఆ రూపం పొందాలి, ఆ లోకం వెళ్ళేయాలి, ఆయన దగ్గరగా ఉండాలి, ఆయనలో లీనం కావాలి. ఈ చివరిదే మధుర భక్తి. 30 రోజుల గోదాదేవి పాశురాలలో అలా మోక్షాన్ని పుష్పమాలికలు సమర్పించి పొందగలిగిందే. పుష్పమాలికలో ఉండే ఒక్కొక్క పువ్వు మన ఆలోచనలకు ప్రతీక. లక్షలాది ఆలోచనలు మన మనసులో సదా మెదులుతూనే ఉంటాయి. 1 నిమిషానికి 60 సెకండ్లు అనుకుంటే 60 సెకండ్ల కాలంలో 72 ఆలోచనలు మనం చేస్తాం అంటుంది ఆధునిక సైన్స్, విజ్ఞాన శాస్త్రం. 72 ఆలోచనలు 60 సెకండ్లలో, మనకే తెలియదు. మాలికలో ఉండే ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క ఆలోచనలకు ప్రతీక, ఆలోచనకు చిహ్నం. అన్నింటినీ మనం స్వామికే సమర్పించాలి. నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగున్ దీనిని రావే ఈశ్వర కావవే వరద. ఇలాంటి ఆలోచనలతో మధుర భక్తి. భక్తి ఎలాంటిది అంటే, అక్కడ ఒక రాయి పెట్టి ఇది పరమశివుడు అని అంటే 10 మంది పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేస్తారు. అలా గోదావరి మీద వెళుతూ ఎక్కడో ఒక చోట ఇలా నమస్కారం చేస్తే పక్కవాళ్ళు ఏమిటండి అక్కడ ఒక అమ్మవారు వెలిసింది నేను చూశాను అనగానే అందరూ అటువైపు తిరిగి నమస్కారం చేయడం మొదలెడతారు. నమ్మకం, విశ్వాసం అనే పునాదులపైన మధుర భక్తి నిర్మితమై ఉన్నది. గోదాదేవి ఆ ఆలయంలో వెలిసిన రంగనాథుడినే అంతరంగనాథుడిగా స్వీకరించింది. అంతా రంగనాథుడిగా భావించింది, అంతరంగనాథుడిగా పూజించింది, రంగనాథుడిలో లీనమైంది, రంగడినే తన స్వామిగా భావించింది. కనుక ఈ భక్తి మార్గానికి మధుర భక్తి అని పేరు.
గురువుగారు సిరినోము, శ్రీవ్రతం, అలాగే తిరుప్పావై, ఇలా వివిధ రీతులలో ధనుర్మాస వ్రతాన్ని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటి? పావై అంటే పాట, నోము. తిరు అంటే పవిత్రమైన, తిరుప్పావై పవిత్రమైన పాట, నోము. ఈ 30 పాశురములలో చివరి పదం పావై అంటూ రెంబావాయ్ ఇలాంటి పదాలతో పూర్తి కావడంతో తిరుప్పావై పాశురాలను ప్రత్యేకంగా మనం స్మరించుకుంటాం. ఈ 30 పాశురములలో ఆశ్రయ దశ, అభిముఖ్య దశ అనేవి 2 ప్రధానమైనవి. ఆ పాశురములలోని మొదటి 5 పరిశీలించినట్లయితే ఈ 5 ప్రకృతి వర్ణన ఉన్నది. మనల్ని మనం పరిశీలించుకోరాదు, మనల్ని మనం అలంకరించుకోరాదు. 6వ దశ నుంచి 16వ పాశురం వరకు ఆలయానికి సంసిద్ధమై ప్రయాణం చేసే నిమిత్తమై వెళుతూ అందరినీ తీసుకువెళ్ళాలి, 10 మంది ఆచార్యుల బోధనలను వింటూ వెళ్ళాలి. ఈ దేహంలో ఉండే కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 వెరసి 10 ఇంద్రియాలపైన ఆధిపత్యాన్ని పొంది స్వీకరించి ఈ కర్మలను అవి చేయకుండా అన్నింటినీ పరమాత్మ వైపు మార్చే విధంగా, మరల్చే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఆ తదుపరి మనం అలంకరించుకోవాలి. కంటికి కాటుక పెట్టుకున్న, పెదవులకు అలదుకొన్న, చందనం వేసుకున్న, అలాగే బుగ్గలకు, శిరస్సు శిరోజములకు, పాదములకు పారాణి, సర్వ అవయవములకు మనం చేసేటటువంటి అలంకరణ సేవలు పరమాత్మ దర్శనం కోసమే. పరమాత్ముడు నన్ను చూస్తాడు, ఆయనను నేను చూస్తున్నాను, నాబోటి వారు అసంఖ్యాకులు. ఇంతమందిలో స్వామి నన్నే చూడాలి అంటే నాలో ఒక ప్రత్యేకత ఉండాలి. ఇది అభిముఖ్య దశగా ప్రత్యేకంగా ఈ సిద్ధాంతం వివిధ రూపాలలో ఆ స్వామిని స్మరించే పద్ధతిలో ఒకటిగా బోధించింది. కనుక తిరుప్పావై పాశురాలను అధ్యయనం చేసే సమయంలో ప్రకృతిని పరిశీలించవలసి ఉంటుంది. గోవు పాలు పిదికే సమయంలో వచ్చే ధ్వని కూడా కృష్ణ కృష్ణ అనే శబ్దంగా మనం వినగలగాలి. తెల్లవారుజామున పక్షుల కిలకిల రవములలో కూడా కృష్ణ శబ్దాన్నే మనం స్మరించగలగాలి. ఎవరైనా అలా గబగబా నడుస్తూ వెళితే వారి కాలి మంజీరములు, మువ్వలు, యాంక్లెట్స్ అని మనం పిలుచుకుంటాం, ఆ శబ్దంలో కూడా మనం స్వామి నామాన్నే వినగలగాలి. ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ స్మరణ అంటే, దవ్వుల వేణువు సవ్వడి వినినా నీవు వచ్చేవని, నీ పిలిపేనని అనేటటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గీతం జ్ఞాపకం రాక మానదు. అలాంటి మధుర భక్తిని మనం అనుభవించాలి అంటే కృష్ణానుభవం అన్న పేరిట కృ అంటే అపరిమితమైన, కృష్ణ అంటే ఆనందం, అపరిమితమైన ఆనందాన్ని అందించేటటువంటి కృష్ణ అంటూ మనం పిలవగలిగితే శ్రీకృష్ణ శరణం మమ. అద్భుతమైనటువంటి ఆలోచనలు మనకు కలుగుతాయి. ఆ పుష్పమాలికలో ఒక పుష్పంగా మన ఆలోచనను మనం దైవ సంబంధితంగా మార్చుకోగలుగుతాం. మహిళలలో ఒక ఆలోచన ఉంది. ఆలస్యంగా వచ్చిన అమ్మాయి ముందుగా సంసిద్ధులై వచ్చిన అమ్మాయిలతో నేను ఆలస్యంగా వచ్చాను అని తన తప్పు బయట పడకుండా, నేను వచ్చి చాలాసేపు అయింది, మీరు వచ్చినట్టుగా నన్ను పిలవరా, నేను ముందే బయటికి వచ్చి మీరు ఇంకా ఎవరూ రాలేదని లోనికి వెళ్ళాను, మిమ్మల్ని చూస్తూనే ఉన్నానులే, ఆలస్యం అయిపోతుంది పదండి అంటూ గబగబా ముందు పెడుతుంది. ఇలాంటి అతి రమణీయమైన ఆలోచనలను కూడా మనం తిరుప్పావై పాశురాలలో గమనించవచ్చు. ఆలయానికి ఒకరు వెళ్ళకూడదు, ఇంకెవరినైనా వెంట తీసుకుని వెళ్ళాలి అనే బోధ కూడా ఈ తిరుప్పావై పాశురాలు చేస్తాయి. 12 ఆళ్వారులలో వారందరూ చేసినటువంటి పాశురములలో 4000 దివ్య ప్రబంధంగా చెప్పబడినటువంటి 4000 పాశురాలలో ఈ 30 పాశురాలు ఎంత ప్రత్యేకమైనవి అంటే, వీటిని స్మరిస్తే చాలు శరీరం రోమాంచితమవుతుంది, మనస్సు మధుర భక్తితో అందరిలో కూడా మనం స్వామినే చూడగలుగుతాం. అందుకే
ధనుర్మాసం, అందుకే తిరుప్పావై. గురుగారు, గోదాదేవి యొక్క వైభవాన్ని అముక్తమాల్యద అనే గ్రంథం చాలా చక్కగా వివరించింది. అయితే రాయల వారు గోదాదేవి యొక్క మూర్తిమత్వాన్ని ఎలా విశ్లేషించారు? ఆముక్తమాల్యద తాను ధరించిన పుష్పమాలికను స్వామి సేవకే సమర్పించింది. ఎంత మధురమైన ఆలోచనతో కూడుకుని ఉన్నది కదా. శాస్త్రాన్ని, సాహిత్యాన్ని పరిశీలించినట్లయితే నలుడు, దమయంతి ఒకే వస్త్రాన్ని ధరించారు. కర్మం, కాలం కారణంగా సమస్తాన్ని కోల్పోయిన నలుడు తన ఇల్లాలైన ఆ దమయంతి ధరించిన వస్త్రంలో సగభాగాన్ని కలిపి, అంటే ఇద్దరూ ఒకే వస్త్రాన్ని ధరించి బ్రతికారు. ఈ దుర్భర దారిద్ర్యాన్ని చూచి భరించలేనటువంటి నలుడు ఒక రాత్రి ఆ వస్త్రాన్ని తురించి తెంచి వెళ్ళిపోయాడు. మిగతా కథ అంతా కూడా తదుపరి అంశమే. వృత్తాంతంలో మనం స్వీకరిస్తే భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య గాలి కూడా చొరరానంత ఏకత్వ భావం, సమైక్య భావం ఉన్నప్పుడు రెండు దేహాలకు ఒకే మనస్సు, ఇది ప్రేమ. రెండు దేహాలకు ఒకే మనస్సు, ఇది భక్తి. రెండు దేహాలకు ఒకే మనస్సు, ఇది రాజ్యం. రెండు దేహాలకు ఒకే మనస్సు, ఇది ఇష్టం. ఇరువురు వ్యక్తులు ఒకరిగా ఉంటే ఒకరేం చేస్తున్నారో ఇంకొకరికి మన భాషలో చెప్పాలి అంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. నువ్విక్కడ క్షేమంగా ఉన్నావు, నేనక్కడ క్షేమంగా ఉన్నానా అనే ఆధునికపు పాటలు వింటూ పరమానంద భరితమైపోయే మనం ఇంతకంటే కూడా అత్యద్భుతమైన ఆలోచనలతో ఉండే తిరుప్పావై పాశురాలను కానీ, ఆముక్తమాల్యద గ్రంథాన్ని కానీ ఒక్క పద్యం చాలు. వింటే శరీరం నిజంగానే హర్షపులకిత గాత్రంతో రోమాంచితమై పరమాత్మానుభవాన్ని మనకు కలిగిస్తుంది. రాయలు స్వయంగా వైష్ణవుడు, స్వామిని సేవించినవాడు. పలుమార్లు తిరుపతికి వెళ్ళి ఉన్నారు, పలుమార్లు రంగనాథుని సేవించి ఉన్నారు, భగవత్ అనుభవాన్ని పొంది ఉన్నారు. కనుకనే గోదాదేవి ఏ విధమైన భక్తి ఆలోచనలతో ఒక్కొక్క పుష్పాన్ని ఎలా అల్లుతూ స్వామి ఆలోచనలతో తన మనస్సును నింపుకున్నదో, ఆ ఒక్కొక్క పుష్పంలో ఒక్కొక్క పద్యంగా చెక్కినటువంటి నైపుణ్యాన్ని ఆముక్తమాల్యదలో మనం చూడవచ్చు. ఏకాదశి నాడు స్వామి సేవలో కైశికి రాగాన్నే వినిపించాలి. నేటికి ఈ ఆచారాన్ని మనం తిరుమలలో గమనించవచ్చు. ఆముక్తమాల్యద అంటే అనేక ధర్మాలతో కూడుకున్న, సంవాదాలతో కూడుకున్న, ఆశ్వాసాలతో కూడుకున్న ప్రబంధమే కానీ ఆ ప్రబంధంలో ఉండే చిక్కదనం ఎంత అద్భుతంగా ఉంటుందో. గోదాదేవి మూర్తిమత్వం ఎటువంటిది అంటే పుష్పాలను సేకరించే సమయంలో, అలాగే మాలికను సిద్ధం చేసే సమయంలో, తండ్రి గారికి అందించే సమయంలో, తండ్రి గారు ఆ పుష్పమాలికలో ఉన్న బుట్టను శిరస్సు పైన పెట్టుకొని మాలా కైంకర్యం చేసే నిమిత్తమై కోవలకు వెళ్ళేటటువంటి సమయంలో గోదాదేవి మనస్సు ఎంత రసప్లావితమవుతుందో. ఆలోచనలతో వెళుతున్నాడా, వెళ్ళాడా, అడుగు వెనక్కి వేశాడా, స్వామికి అలంకరించాడా, నేలపైన పెట్టాడా, స్వామికే అలంకరించాడు. పరిపరి విధాలుగా చేసే ఆలోచనలో ఇంట్లో కూర్చున్న గోదాదేవి ఆలయంలో, కోవెలలో, స్వామి గలసేవలో అలంకరింపబడిన ఆ పుష్పమాలికలో ఉండే పుష్పపు ఆలోచనలని తనవి కనుక ఆ పుష్పమాలిక తానే అన్న భావన చేస్తుంది. ఇది రాయలవారు ఆముక్తమాల్యదతో గోదాదేవిని మనకు మూర్తీభవించినటువంటి రూపంగా, మూర్తిమత్వం చిత్రపటంగా కట్టిన రూపంగా ఆవిష్కరించిన విధానం. మాలికలో ఉండే పుష్పాలు గోదాదేవి ఆలోచనలు కనుక ఆ మాలిక ఎవరు? గోదాదేవి. మనం కూడా భగవంతుడికి ఒక పుష్పమాలిక సమర్పిస్తున్నామంటే అర్థం అందులో ఉండే ప్రతి పుష్పము మన ఆలోచనలకు ప్రతీక. భౌతికంగా ఈనాటి కాలంలో వివాహ మంటపంలో వధూవరులు మాలికలు మార్చుకుంటూ ఉంటారు. ఒక పుష్పమాలిక చేతబుచ్చుకొని అలా అమ్మాయి మెడలో వేశాడా, అబ్బాయి మెడలో వేసిందా అమ్మాయి అంటే ఆ పుష్పమాలికలో ఉండే ఆలోచనల్ని తన ఆలోచనలు కావాలి, మమైక్యం కావాలి. రెండు దేహాలకు ఒకే మనస్సు, అది ప్రేమ, అది భక్తి.
గురుగారు, తిరుమల శ్రీవారికి శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుడికి మధ్య ప్రత్యక్ష బాంధవ్యం ఉందని అంటారు. ఈ ఇతివృత్తాంతాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? 108 దివ్యక్షేత్రాలలో రంగధామం సర్వోత్తమమైనది. రంగడిని సేవించకుండా ఇంకా ఏ దివ్య స్థలానికి శ్రీ వైష్ణవ ధర్మావలంబులు వెళ్ళడానికి అంతగా ఇష్టపడరు. అంతరంగనాథుడిగా రంగడిని సేవించుకున్న తర్వాత మాత్రమే 108 దివ్యక్షేత్రాలలో తిరుమలలో ఉండే శ్రీవారిని సైతం దర్శనం చేసుకుంటారు, సేవించుకుంటారు. తొలి తెలుగు స్వతంత్ర కావ్యమైన కళాపూర్ణోదయంలో మణికంఠరుడు అనేక దివ్యక్షేత్రాలను దర్శనం చేసుకుంటూ రంగనాథుని దర్శనం చేసుకుంటాడు. ఆ తదుపరి శ్రీవారి సన్నిధి తిరుమల కూడా దర్శనం చేసుకుంటాడు. కొంతకాలం అంటే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఒకానొక దురదృష్టకర సమయంలో కొందరు ముష్కరులు రంగనాథుడి ఆలయంపై దండయాత్ర చేసి ఆలయంలో ఉండే అర్చామూర్తిని అపహరించే ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుసుకున్న జానపదులలో ధింస అనే ఒక పరమభక్తుడు, భక్తాగ్రేసరుడు రంగనాథుడి కోవెలలో ఉండే అర్చామూర్తిని స్వీకరించి ఒక పేటికలో భద్రపరుచుకొని అనేక నదులలో ప్రయాణాలు చేసి అనేక అడవులు దాటి చిట్ట చివరికి తిరుమల చేరుకున్నాడు. రంగమంటపం ఆ స్వామిని, ఆ జానపదుడు భద్రపరిచిన క్షేత్రం. నేటికి మనం రంగమంటపాన్ని అలాగే రంగనాయక చెరువులను తిరుపతిలో మనం చూడవచ్చు. ఈ వృత్తాంతాన్నే పురస్కరించుకొని నేటికి తిరుమలలో తిరుపావే పాశురాలను అనుసంధానం చేస్తూ ఉంటారు. స్వామి సన్నిధానంలో ధనుర్మాసంలో విశేష ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. అంతరంగనాథుడిగా ఆ రంగనాథుడి మనం గుర్తించాలి. అలాగే అంతా రంగనాథుడే అనే ఆలోచన మనం పెంచుకోవాలి. అందుకోసమే ఈ వృత్తాంతం. గురుగారు, తిరుప్పావై ఎన్నో అంశాల సమాహారం. ఈ తిరుప్పావై అందించే సందేశం ఏమిటి? తిరుప్పావై ప్రకృతిని కాపాడుకోవాలి అనే మొదటి సందేశాన్ని ఇస్తుంది. చెట్లు తప్పనిసరి కాపాడుకోవాలి. మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ ప్రధానమైనటువంటి సందేశం. రెండవది, భక్తి మార్గాన్ని మనం అనుసరించే సమయంలో మనం ఒక్కరమే అని కాకుండా 10 మందిని వెంట తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి, ప్రచారం చేయాలి. తపస్సుకు ఒక్కరు వెళ్ళాలి, కోవెలకు 10 మందితో వెళ్ళాలి. ఇది రెండవ సందేశం. కోవెలలోనికి వెళ్ళిన తర్వాత వేరే ఆలోచనలు రాకూడదు. కోవెలలో ద్వారపాలకుల నుంచి అందరూ పరమాత్ముడి సేవలో ఉన్నారు కనుక వారి అందరి అనుమతితో మాత్రమే పరమాత్మ దర్శనం చేయగలుగుతాం. కోవెల దేహం. ఈ దేహానికి సంబంధించిన ద్వారపాలకులు, రక్షక భటులు, బంధుమిత్రులు, ఇంకా సన్నిహితులు అనేకులు ఈ దేహాన్ని ఆశ్రయించి రక్షించి చాలామందే ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, దేహము, చర్మము, మనస్సు ఈ అన్నింటినీ కూడా ఒకదానిని ప్రసన్నంగా మార్చుకుంటూ నీ అనుమతి ఉంటే పరమాత్ముడిని సేవించుకోగలుగుతాను, నీ అనుమతి ఉంటే పరమాత్ముడిని దర్శించుకోగలుగుతాను, నీ అనుమతి ఉంటే పరమాత్మ నామాన్ని వినగలుగుతాను, నీ అనుమతి ఉంటే పరమాత్మ నామాన్ని పలకగలుగుతాను, నీ అనుమతి ఉంటే పరమాత్మ ఆలయాన్ని పరిశుభ్రపరచగలుగుతాను. ఇలా అందరి సహాయంతో అనేటటువంటి సందేశం మూడవది. అలాగే ఇక పరమాత్ముడు వేరు కాదు. ఆలయాన్ని దర్శించే క్రమం ఎలాంటిదో, నీళాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం. కులశేఖరాలు వారు గారు చేసిన ఈ సూక్తి ముక్తావళిలో గోదాదేవిని స్మరించుకుంటే ఆ కృష్ణుడు నీలాదేవి హృదయం పైన శిరస్సు ఉంచి నిద్రిస్తున్నాడు. స్వామి నిద్రిస్తాడా? నటన కాకపోతే. కానీ ఆలయానికి వెళ్ళే సమయంలో లాగే నీలాదేవి ఏ భవనంలో ఉందో ఆ భవనానికి వెళ్ళేటటువంటి ఈ గోపిక ముందుగా ద్వారపాలకుల అనుమతి కోరింది. మీ అనుమతి ఉంటే నేను లోనికి వెళ్తాను అని అడిగింది. ముందుగా మన ప్రయత్నం కాదు, స్వప్రయత్నం కూడదు, ఆచార్య ప్రయత్నం కావాలి. తదుపరి నందుడు, యశోద,
నీలాదేవి, వీళ్ళందరి అనుమతితో స్వామిని మేలుకొల్పే ప్రయత్నం చేసింది గోపిక. అలాగే మనం కూడా మనస్సులో ఉండేటటువంటి స్వామిని దర్శనం చేసుకోవడం కోసం ముందుగా బాహ్యమైన భౌతికమైన ఇంద్రియాలన్నింటినీ పరమాత్ముడి వశం చెయ్యాలి. ఇది 4వ సందేశం. చిట్ట చివరిది 5వది, ఏ పదార్థం మనం స్వీకరించినా స్వామికి ఇచ్చి స్వీకరించాలి. స్వామి తర్వాతే మనం. ఇందులో 2వ భాగం ఏంటంటే, నేను ఏది చేసినా నేను చేయడం లేదు, స్వామి సంకల్పం కారణంగా చేస్తున్నాను. భగవదధినోహం భగవత్ ప్రేరణయ భగవత్ కైంకర్య రూపేణ. ఆయన సంకల్పం చేశాడు, నేను చేస్తున్నాను, లేకపోతే నేను ఎందుకు చేస్తాను. ఇది 5వది. ఇలాంటి 5 సందేశాలు మనం గమనించగలిగితే ఇంకా అనేకం చెప్పుకోవచ్చు. ఊహలుగా వస్తూ ఉంటాయి తిరుప్పావి స్మరించే కొలది. కానీ ప్రథమమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది చెట్లను, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇది మొట్టమొదటి సందేశం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.